పంచతంత్ర కథలకి స్వాగతం. ఇవాళ అడవి పక్షి కోతులు అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. పూర్వం ఓ అడవికి దగ్గరలో కొండ గుహలు ఉండేవి. ఆ గుహలలో ఓ కోతుల గుంపు ఉండేది. వాటికి ఒకరోజు ఎడారిని చూడాలనే కోరిక కలిగింది. ఎడారి ప్రాంతంలో ఉండే కష్టనష్టాల గురించి ఆ కోతులకి కొంచెం కూడా అవగాహన లేదు. ఒకరోజు ఉదయం ఆ కోతుల గుంపు ఎడారికి ప్రయాణం కట్టాయి. ఒక కోతి వాటికి ముందు నడుస్తూ దారి చూపిస్తుంటే మిగిలిన కోతులన్నీ దాని వెనకాలే నడవసాగాయి. అవి మధ్యాహ్నం దాకా నడిచి ఎండిపోయిన ఓ నదీ ప్రాంతం చేరుకున్నాయి. ఆ నది 2-3 మైళ్ళు మించి వెడల్పు ఉంటుంది. నది ఎండిపోవటం వల్ల బీటలు వేసిన పొడి ఇసుకతో ఎత్తుపల్లాలతో ఉంది ఆ ప్రాంతం అంతా. దాన్ని చూసిన కోతులన్నీ అదే ఎడారనుకుని ఆ ఎడారికి అవతల ఏముందో చూడాలని ఆ నదిలో నడక మొదలుపెట్టాయి. అది ఎండాకాలం, అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం. కింద సెగలు కక్కుతున్న ఇసుక వేడి, పైన సూర్యుడి వేడి. కాళ్ళు కాలుతున్న ఆ కోతులు మొండిగా నదిలో సగం దూరం నడిచాయి. నది మధ్యలో పెద్ద మర్రి చెట్లు 2 ఉన్నాయి. వాటిని చూడగానే ఆ కోతులకి ప్రాణం లేచొచ్చింది. అవి గబగబా పరిగెత్తి చెట్ల మీదికి చేరాయి. ఎండలో నడిచిన అలసట వల్ల వాటికి ఎంతో దాహం వేయసాగింది. తాగుదామంటే చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కనిపించలేదు. కోతులు నీళ్ల కోసం ఆ చెట్టు మీద కూర్చుని 4 వైపులా వెతుకుతుండగా దూరంగా ఇసుకలో వాటికి నీళ్లున్నట్టు కనిపించింది. కోతులు పొలోమంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. కానీ చెట్టు మీద నుంచి చూసినప్పుడు నీళ్లున్నట్టు కనిపించిన ప్రదేశంలో వాటికి ఒక్క చుక్క కూడా నీళ్లు కనిపించలేదు. దాంతో నీరసంగా మళ్ళీ చెట్టు దగ్గరికి చేరాయి. కొద్ది దూరంలో వాటికి మళ్ళీ నీళ్లు కనిపించాయి. లేని ఉత్సాహం తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి. కానీ అక్కడ కూడా వాటికి చుక్క నీరు దొరకలేదు. మళ్ళీ మొహాలు వేళ్లాడేసుకుంటూ చెట్టు మీదికి చేరాయి. ఆ చెట్టు మీదే చిటారు కొమ్మల్లో ఓ అడవి పక్షి గూడు కట్టుకుని ఉంటోంది. కోతుల గుంపు చెట్టు మీదికి చేరటంతో అవి తనకి హాని తలపెడతాయో ఏమో అని గూడు లోపలే దాక్కుని తలని మాత్రం బయటపెట్టి చూడసాగింది. కోతులు నీళ్ల కోసం పడుతున్న అవస్థను ఆ అడవి పక్షి అర్థం చేసుకుని వాటికి సహాయం చేద్దామనుకుంది. అది గూట్లోంచి బయటకొచ్చి నీరసంగా మొహాలు వేళ్లాడేసుకున్న కోతులు ముందు వాలి, ఓ అమాయక కోతుల్లారా, మీరు ఇసుకలో ఎండవేడికి వచ్చే ఆవిర్లను చూసి నీరని భ్రమపడి వాటి కోసం పరిగెట్టడం చూశాను. వాటిని ఎండమావులంటారు. అక్కడ నీరు దొరకదు. దానికోసం వెడితే నిరాశే మిగులుతుంది. నా వెంట రండి, మీకు తీయటి నీళ్లు దొరికే చోటు చూపిస్తాను అంది. సరే పద అంటూ ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి. అక్కడికి దగ్గరలో ఓ చోట చెట్ల మధ్య ఉన్న ఓ చెరువు దగ్గరికి కోతుల్ని తీసుకెళ్ళింది ఆ పక్షి. కోతులు ఆ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాయి. ఆ నీళ్లు లేత కొబ్బరి నీళ్లలో తేనె కలిపినంత తీయగా ఉన్నాయి. కోతులు ఆ నీళ్లు తాగి చెట్ల కిందకి చేరాయి. అప్పుడు ఆ పక్షి వాటి ముందు వాలి, మిత్రులారా, దాహం తీరిందా అంటూ అడిగింది. అంత తీయటి నీళ్ళు అక్కడున్నా తాము ఇసుకలో కాళ్ళు కాలుతూ నీళ్ల కోసం తిరుగుతుంటే చెప్పకుండా ఆ తర్వాత తాపీగా వచ్చి చెప్పిన ఆ అడవి పక్షి మీద కోతులకి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఓ కోతి అడవి పిట్ట మెడను చటుక్కున పట్టుకుని, నువ్వు వేరడంత లేవు, మేము ఇసుకలో నీళ్ల కోసం పిచ్చివాళ్లలా పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంత తీయటి నీళ్ల చెరువు ఉందని చెప్పకుండా వినోదం చూస్తున్నావా అంటూ పుటుక్కున దాని మెడను విరిచేసింది. అయ్యో, ఈ మూర్ఖులకి సాయం చేయబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాని అనుకుంటూ ఆవేదనతో ప్రాణాలు విడిచింది ఆ అడవి పక్షి. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.